అందరికీ నమస్కారం అండి. నా పేరు సింగంశెట్టి కుసుమనాగ మణికంఠ, కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇమ్యునైజేషన్ అండి. ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నానండి. ఈ 24th ఏప్రిల్ నుంచి 30th వరకు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అంటామండి. ఇమ్యునైజేషన్ వల్ల పిల్లలకి ఏమేమి లాభాలు ఉంటాయని చెప్తున్నానండి. పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. తర్వాత ఏదన్నా డిసీజ్ కానీ ఏదన్నా వస్తే సివియారిటీ ఆఫ్ డిసీజ్ తగ్గుతుందండి. తర్వాత స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైనా స్కూల్కి వెళ్తున్నారంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చి స్కూల్ మానేస్తూ ఉంటారు. దాని యొక్క సివియారిటీ కానీ స్కూల్ ఆప్షన్లు అనేవి తగ్గుతాయండి. తర్వాత పేరెంట్స్, వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు, జాబ్ హోల్డర్స్ కానీ జాబ్ చేసే పేరెంట్స్, పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పేరెంట్స్ లీవ్ పెట్టి పిల్లల్ని హాస్పిటల్ తీసుకురావాల్సిన వాళ్ళది ఆ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. తర్వాత ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ ఏమేమి వేసుకోవాలి అనేది చెప్తున్నానండి. రెగ్యులర్గా మనకి పిల్లలకి మమ్స్ డిసీజ్ అని, టైఫాయిడ్ కానీ, తర్వాత చికెన్ పాక్స్, ఫ్లూ వ్యాక్సినేషన్ అండి. జనరల్గా ఫ్లూ సీజన్లో ఫ్లూ వ్యాక్సినేషన్ ఒకటి వేసుకోవాలి. తర్వాత ఆడపిల్లల్లో 14 years లోపు పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. మనకి వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల డిసీజ్ యొక్క సివియారిటీ తగ్గుతుంది. సో కంపల్సరీగా ఎవరైతే పేరెంట్స్ కానీ గవర్నమెంట్లో ఫాలో అయినా లేదంటే మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కానీ వ్యాక్సినేషన్ కవర్ అవ్వకపోతే మాత్రం కంపల్సరీగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ చూసుకుని కంపల్సరీగా వ్యాక్సినేషన్ వేసుకోండి. అందరికీ నమస్కారం.